హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2026 సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ఏంటో చూద్దామా ఫ్రెండ్స్. సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. దీన్నే గోకులాష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే సెప్టెంబర్ 5వ తారీఖు శనివారము టీచర్స్ డే. సెప్టెంబర్ 7వ తారీఖు సోమవారము సర్వ ఏకాదశి. సెప్టెంబర్ 10వ తారీఖు గురువారము కృష్ణాంగారక చతుర్థి. సెప్టెంబర్ 11 శుక్రవారం అండి. ఇది పోలాల అమావాస్య. సెప్టెంబర్ 12వ తారీఖు శనివారము మనకి చంద్రోదయము. అలాగే భాద్రపద మాసం కూడా మొదలైపోతుందండి ఈరోజుతో. సెప్టెంబరు 13వ తారీఖు ఆదివారము బలరామ జయంతి. అలాగే వరాహ జయంతి, సామవేదోపకర్మ. ఇక సెప్టెంబర్ 14వ తారీఖు వినాయక చవితి ఫ్రెండ్స్. సెప్టెంబర్ 14 సోమవారం అండి. వినాయక చవితి వచ్చేసింది. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వినాయక చవితి అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాతో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక 15వ తారీఖు సెప్టెంబర్ 15 ఋషి పంచమి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయండి ఈరోజు. ధ్వజారోహణం. సెప్టెంబర్ 17 గురువారం రోజు కన్యా సంక్రమణం, సూర్య షష్ఠి, పాపహర షష్ఠి, శ్రీ విశ్వకర్మ జయంతి అండి. ఇక సెప్టెంబర్ 18 ఆముక్తాభరణ సప్తమి. సెప్టెంబర్ 19వ తారీఖు శనివారము తిరుమల శ్రీవారి గరుడోత్సవం అండి. గరుడోత్సవాన్ని తిరుమలలో చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. మన బ్రహ్మోత్సవాల్లో ఎంతో ముఖ్యమైనది ఈ గరుడోత్సవం అండి. గరుడోత్సవానికి వేలాది మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటారు స్వామివారిని దర్శించాలని. అలాగే దూర్వాష్టమి కూడా. ఇక సెప్టెంబర్ 20వ తారీఖు ఆదివారం, సెప్టెంబర్ 20 ఆదివారం కేదార నవమి, అలాగే నందా నవమి అని పిలుస్తారండి. ఈ సెప్టెంబర్ 20వ తారీఖు కేదార నవమి. సెప్టెంబర్ 22వ తారీఖు ఏకాదశి అండి. సెప్టెంబర్ 22 మంగళవారం రోజు వచ్చింది ఏకాదశి. ఈ ఏకాదశి పేరు వచ్చేసి విష్ణు పరివర్తన ఏకాదశి అండి. తిరుమల శ్రీవారి రథోత్సవం కూడా ఈరోజు. ఇక 23వ తారీఖు బ్రహ్మోత్సవాలు అనేది సమాప్తి అండి. సెప్టెంబర్ 23 బుధవారం బ్రహ్మోత్సవాలు సమాప్తి. అలాగే ఈ సెప్టెంబర్ 23వ తారీఖు ఓనం పండుగ కూడా అండి. కేరళ వాళ్ళు చాలా చక్కగా జరుపుకుంటారు ఓనం పండుగ. అలాగే వామన జయంతి, వామన ద్వాదశి కూడా 23వ తారీఖు ఓనం పండుగ. ఇక 25వ తారీఖు సెప్టెంబర్ 25 శుక్రవారము అనంత పద్మనాభ వ్రతం అండి. ఈ వ్రతం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఎంతోమంది భక్తులు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఉమామహేశ్వర వ్రతం 26వ తారీఖు సెప్టెంబర్ భాద్రపద మాసంలో 26వ తారీఖు పూర్ణిమ. ఈ పూర్ణిమ రోజు ఉమామహేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఇక సెప్టెంబర్ 27వ తారీఖు మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. అలాగే షిరిడి సాయిబాబా జన్మదినం కూడా అండి. 29వ తారీఖు ఉండ్రాళ్ల తద్దె మహాభరణి, సంకష్టహర చతుర్థి కూడా 29వ తారీఖు అండి. ఉండ్రాళ్ల తద్దె. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజు వచ్చింది ఫ్రెండ్స్. ఇది అంగారక సంకష్టహర చతుర్థి కూడా ఈరోజు చాలా విశేషం అండి. 29వ తారీఖు అంగారక సంకష్టహర చతుర్థి, అలాగే ఉండ్రాళ్ల తద్ది కూడా. ఇక మనకి సెప్టెంబరు 30వ తారీఖు బుధవారము ఈ అర్ధ సంవత్సరం బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ డే అండి. అకౌంట్ క్లోజింగ్ డే. ఇక వెంకటగిరి పోలేరమ్మ జాతర కూడా ఉందండి ఈ 30వ తారీఖు. బ్యాంక్ అకౌంట్స్ క్లోజింగ్ డే. మనకి
ఇంకా వెంకటగిరి పోలేరమ్మ జాతర. ఇవండి ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు. మెయిన్ పండుగలు వచ్చేసి మనకి 4వ తారీఖు శుక్రవారము శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారము వినాయక చవితి మెయిన్ ఈ పండుగలు. అలాగే ఓనం కూడా చాలామందికి ఇంపార్టెంట్ ఇందులో. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. జై శ్రీమన్నారాయణ.